ఆటోమొబైల్ ఇండస్ట్రీని మనం తీసుకుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో భారతదేశం 3వ స్థానం ఆటోమొబైల్ పరిశ్రమలో. కానీ 2 వీలర్స్ 3 వీలర్స్ వెహికల్లో భారతదేశం 2వ స్థానం. 2 వీలర్ అండ్ 3 వీలర్ వెహికల్ ప్రయాణికుల వాహనాల్లో భారతదేశం 4వ స్థానం. మరి మొట్టమొదటి కార్ల కంపెనీ 1893లో చార్లెస్ ఫ్రాంక్ అనే వ్యక్తి అమెరికాలో ఏర్పాటు చేయటం జరిగింది. దాని పేరే వ్యాగన్ కార్ల కంపెనీ. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1893లో చార్లెస్ ఫ్రాంక్ అనే ఒక వ్యక్తి అమెరికాలో వ్యాగన్ కార్ల కంపెనీని లాంచ్ చేయటం జరిగింది. అదే మొదటిసారిగా ఏర్పాటు చేసిన కార్ల కంపెనీ. తర్వాత ఆధునిక కార్ల కంపెనీ 1908లో ఆధునిక కార్ల కంపెనీ ఎక్కడ ఏర్పాటు చేసిరు, ఎక్కడ లాంచ్ చేసిరంటే ఆధునిక కార్ల కంపెనీ మరి అమెరికాలోనే లాంచ్ చేయటం జరిగింది. దాని పేరే టయోటా కార్ల కంపెనీ. ఈ టయోటా కార్ల కంపెనీ 1908వ సంవత్సరంలో అమెరికాలో లాంచ్ చేయటం జరిగింది. అమెరికాలో ఏర్పాటు చేయటం జరిగింది. దాని పేరే ఏమని చెప్పినాం, టయోటా కార్ల కంపెనీ అని చెప్తున్నాం.